హలో అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. తలకాయలు కనబడుతుంది. క్లైమేట్ చూడండి ఎంత కూల్గా ఉందో. ఫుల్గా వర్షం అయితే పడిపోతుంది. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా? కరెక్ట్గా సింహాచలంలో ఉన్నాము. జనాన్ని చూడండి ఎంతమంది ఉన్నారో. నిన్న బయలుదేరామండి. నిన్న మధ్యాహ్నం బయలుదేరాం మేము అయితేనే మా ఊరు నుంచి. ఈ సింహాచలం వచ్చేసరికి రాత్రి 7 అయ్యింది. ఇక్కడైతే ఏకాశి అని చెప్పేసి సింహాచలం వెళ్తే మంచిది అన్నారనేసి బయలుదేరామండి. గిరి ప్రదక్షిణ చేయడానికి అయితేనే చూడండి మేఘాలు ఎంత ఫుల్గా కమ్ముకొని ఉన్నాయో. కొండలు మొత్తం మూసేసాయి. జనాన్ని చూడండి ఎక్కడ చూసినా గొడుగులే ఉన్నాయి. ఫుల్ వర్షం పడుతుంది. చూస్తున్నారు కదా, టెంపుల్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి 4.5 కిలోమీటర్లు నడవాలి. నైటు 7-10కి స్టార్ట్ అయ్యాం మేము. గుడి దగ్గర టెంకాయ కొట్టి అప్పుడు స్టార్ట్ అయ్యాము. తెల్లవారుజాము 3 అయిందండి. మొత్తం కొండంతా తిరిగి వచ్చేసరికి దానికి గిరి ప్రదక్షిణ అంటారు. 32 కిలోమీటర్లు నడిచామండి మొత్తం. చూడండి అంత మంచి జనం ఉన్నారు. ఫుల్ రష్ అండి. ఎక్కడా ఖాళీ లేదు. ఎక్కడ చూసినా టిఫిన్లు అయితే మాత్రం ఆపలేదండి. ప్రతి ఒక్కళ్ళకి ఎంతమంది జనం వస్తే అంతమందికి కూడాను టిఫిన్లు అనేవి సప్లై చేశారండి. ఇడ్లీ, బోండా, ఉప్మా, గారి ప్రతి ఒక్కటేను. అడిగడికి టీలు, కాఫీలు, మిరియాలు. అది వర్షం పడుతుంది కదండి, ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది అనేసి మిరియాల పాలు వేడివేడిగా కాచిచ్చారు. ప్రతిది కూడా ఏది లోటు లేకుండా చూసారండి. జనాన్ని, ఇంతమంది జనాన్ని ఆదరించినందుకు నిజంగా వాళ్ళకి ఒక సెల్యూట్ చేయాలండి ఖచ్చితంగాను. కాళ్ళకి చెప్పులు లేకుండా 32 కిలోమీటర్లు నడవడం అంటే మాటలు కాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా భక్తితో నడిచారు. అలానే అడుగడుగుని కూడా డాక్టర్స్ ఉన్నారండి. మనకి ఏమన్నా హెల్త్ బాగోకపోతే మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చారండి. అలానే పోలీసు వారు కూడా సెక్యూరిటీ ఇచ్చారు మన కోసం.